ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలనైనా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క దేవదూతల రక్షణ మా గృహాల చుట్టూ దయచేసి మా అందరికీ మంచి నిద్రను అనుగ్రహించి మాకు కలిగి ఉన్న ప్రతి సమస్తమును కాపాడి రక్షించి ఈ ఉదయకాలమున, ఈ శనివార కాల దినమున మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల వందనాలయ. స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మేము సజీవంగా ఉన్నామంటే అది మాకున్నటువంటి శక్తి, జ్ఞానం, బలం, ధనం దేని వల్లనూ కూడా కాదు నాయనా. కేవలం మీరు చూపించిన కృపను బట్టి మాత్రమే మేము సజీవులంగా ఉన్నాం ప్రభు. అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. అవునయ్యా, ఈ ఉదయకాలంలో తండ్రి బిడ్డలు ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఏ కార్యములు సఫలపడాలని తండ్రి వారు ఆశగొని ఉన్నారో ఆ కార్యములన్నిటినీ నెరవేర్చండి. మీరు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నట్లుగా ఈ లోకాన్ని కాదు, మాకున్న ధనాన్ని కాదు, మాకున్న జ్ఞానాన్ని కాదు, మాకు కలిగినటువంటి అధికారములను, వనరులను కాదు, కానీ మిమ్మల్ని నమ్ముకొని మీపైన ఆధారపడి అయ్యా మీపైన తండ్రి మేము విశ్వాసం ఉంచి ముందుకు నడిచినట్లయితే మీరే తండ్రి ఆ కార్యాలను సఫలపరుస్తారని, నెరవేరుస్తారని, అది ఎంతటి కష్టమైనా, ఎంతటి క్లిష్టమైనప్పటికీ నాయన మీకు సాధ్యం కానిది ఏదీ లేదు నాయన. మీరు జరిగిస్తారని తండ్రి మాకు తెలియజేస్తూ ధైర్యపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ప్రార్థిస్తున్నాం అయ్యా, ఈరోజును మీరు మాకు అనుగ్రహించారు. మా ఆత్మను, మా దేహమును మీ పాద సన్నిధిని పెడుతున్నాం అయ్యా. మీరు నడిపించుకొనండి. మీ చిత్తానుసారంగా మా జీవితాల్లో కార్యాలను జరిగించండి. మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన, మా క్రియలు అన్నీ కూడా తండ్రి మిమ్మల్ని ఘనపరిచే విధంగా ఉండుటకు సహాయము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా నాయన మా పనులను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి పనిని దీవించండి, ప్రతి పనిని ఆశీర్వదించండి, జ్ఞానం దయచేయండి, వివేచన శక్తిని అనుగ్రహించండి అయ్యా. మేము తండ్రి బద్ధకం లేకుండా యథార్థంగా పనిచేసుకునే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మా పనులలో మా అందరినీ నూరంతలుగా ఫలింపజేసి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా మాలో ఉండినటువంటి ఏ బిడ్డకు కూడా ఏ లోటు లేకుండా సహాయం దయచేయండి. ఈరోజు ఏ బిడ్డకు ఏ అవసరం ఉందో ఎరిగి ఉన్న దేవుడవు నాయన, వాటన్నిటిని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. ఆర్థికంగా ఆదుకొనండి, అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి నాయన. అయా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఉన్న బలహీనతలు, వ్యాధులన్నిటినీ కూడా ప్రభువా కొట్టివేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజున నెమ్మదికరంగా, ప్రశాంతంగా, ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఎవరితో లేకుండా తండ్రి మేము జీవించే కృప దయచేయండి. మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంకానూ అభివృద్ధి పరచండి తండ్రి. అయా ఇతరులను ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి, క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన మా ప్రయాణాలన్నిటిని బట్టి అడుగుతున్నాం అయ్యా, మీరే మాకు తోడై ఉండండి. మా వాహనాన్ని, మేము వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోనికి తీసుకునండి, రక్షణ దయచేయండి అయ్యా. ప్రమాదాలు, అపాయాలు ఏవి కూడా మమ్మల్ని తాకకుండా భద్రపరచమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని కూడా బ్రతిమాలుకుంటున్నాం అయ్యా. ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి, క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి తండ్రి. అయ్యా ఈ రోజున మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే కృప దయచేయమని ప్రభువా. అదేవిధంగా హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్ విషయాల్లో కూడా కృపా సహాయం దయచేయండి. మీరు వారికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి మీ కృపను బట్టి, మీ యొక్క దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు బిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, సంవత్సరమంతను మీ యొక్క కృపా కాపుదలను దయచేయమని అయా, కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించి మేమందరము కూడా
మీకు సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా మీ పాద సన్నిధిన నిలవబడగలిగే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.